భూతాల భవనం. ఆ ఊరి చివర్లో ఎవ్వరూ వెళ్లడానికి ధైర్యం చేయని ఒక పాడుబడిన భవనముండేది. రాత్రవ్వగానే ఆ భవనం నుంచి పిల్ల ఏడుపు, ఆడవారి కేకలు వినిపిస్తాయని ఊరివాళ్లు చెబుతుండేవారు. అందుకే దానికి పేరు పడింది ఏడుపు భవనం. రవి అనే యువకుడు ఈ కథలన్నీ అబద్ధాలే అని నమ్మేవాడు. భూతాలు లేవు, ఇవన్నీ మన భ్రమలు అని అందరికీ చెప్పేవాడు. ఒకరోజు రాత్రి స్నేహితులతో పందెం వేసి ఆ భవనంలో ఒక రాత్రి గడపడానికి సిద్ధమయ్యాడు. భయపడ్డా గెలిచినట్టే అన్నాడు రవి నవ్వుతూ. భవనం లోపల రాత్రి 12 గంటలు. చంద్రుడు మేఘాల మధ్య దాక్కున్నాడు. తలుపు తెరిచిన క్షణమే ఓ చల్లని గాలి రవి శరీరమంతా చుట్టేసింది. కీచ్ కీచ్ తలుపు మూసుకుపోయింది. అప్పుడే దూరంనుంచి ఒక మృదువైన శబ్దం. అన్నయ్యా, నాకు భయం వేస్తోంది. పిల్లగొంతు. ఏడుపు మొదలైంది. రవి గుండె వేగం పెరిగింది. ఎవరక్కడా అని అడిగాడు. జవాబులేదు. కాని ఏడుపు మాత్రం దగ్గరవుతోంది. అచానక్ అద్దంలో చూశాడు. అక్కడ తన వెనుక ఒక చిన్న అమ్మాయి. కళ్లనుంచి రక్తం కారుతోంది. నోరు తెరిచి ఏడుస్తోంది. భయంకరమైన నిజం. ఆ అమ్మాయి గొంతు మారిపోయింది. ఈ భవనంలో నన్ను బతికుండగానే పాతిపెట్టారు. ఒక్కసారిగా గోడలన్నీ రక్తంతో నిండిపోయాయి. చుట్టూ 100 గొంతులు. ఏడుపులు, కేకలు, సాయంకోసం అరుపులు. ఈ భవనం ఒకప్పుడు అనాథాశ్రమం. అక్కడ జరిగిన అఘాయిత్యాలు ఈ ఆత్మలను ఇక్కడే బంధించాయి. రవి పరుగెత్తాడు. తలుపు దగ్గరికి వచ్చేసరికి అది కనిపించలేదు. అప్పుడే ఆ చిన్న అమ్మాయి చెయ్యి అతని భుజాన్ని పట్టుకుంది. ఇప్పుడు నువ్వు కూడా మాతోనే ఉండాలి అన్నయ్యా. ఉదయమయ్యింది. గ్రామస్థులు చూసేసరికి భవనం ముందు రవి షర్ట్ మాత్రమే పడి ఉంది. అప్పట్నుంచి ప్రతి రాత్రి ఒక కొత్త మగగొంతు ఏడుపు ఆ భవనం నుంచి వినిపిస్తుందని అంటారు. భయం ఇంకా ముగియలేదు.